పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని సబితం గ్రామంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మరియు పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి కోసం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో సిజిఎఫ్ ద్వారా 50 లక్షల నిధులతో దేవాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ మండలం సబితం గ్రామంలో ఈరోజు ఎండోమెంట్ నుంచి 50 లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి సీతారామాంజనేయ స్వామి టెంపుల్కి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకుముందు ఈ గుడి ఎండోమెంట్ కింద లేకుండే దాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని డెవలప్మెంట్ కోసం 50 లక్షల రూపాయలు మంజూరు చేసి ఈరోజు శంకుస్థాపన రావడం జరిగింది. ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని పక్క ఊరు వాళ్ళు తీసుకెళ్తే ఎవరి పొలంలోనైతే ఆ విగ్రహం దొరికిందో అమ్మ కౌసల్యాదేవి గారు మళ్ళీ ఊరు వాళ్ళందరూ కూడా కలిసి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేసుకొని ఒక టెంపుల్ నిర్మాణం చేయడం జరిగింది. దాంతోపాటుగా సీతారామాంజనేయుల టెంపుల్ హనుమంతు సమేతంగా నిర్మించడమే కాకుండా శివుణ్ణి కూడా ఇక్కడ నిలబెట్టారు, నవగ్రహాలను కూడా నిలబెట్టారు. ఈ గ్రామానికి ఇదొక సెంటిమెంటు. ఈ ఆలయము మరి ఇక్కడ డెవలప్మెంట్ తక్కువగా అవుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి స్వతహాగా వాళ్ళే మమ్మల్ని ఎండోమెంట్లో కలపండి అని చెప్పి కోరిన మీదట మేము ఈ దేవాలయాన్ని ఎండోమెంట్లోకి తీసుకొని అభివృద్ధి కోసం నిధులను మంజూరు చేస్తూ మరి ఆ గుడి డెవలప్మెంట్ కోసం ఈరోజు పూజ ప్రారంభించడం జరిగింది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు.